యేసుక్రీస్తు ఎవరు అని ఈనాడున్న క్రైస్తవులను అడిగితే దేవుళ్ళలో ఒకడు అంటారు, లేదా యేసే నిజమైన దేవుడు అంటారు, లేదా ముగ్గురు దేవులలో ఒకడు. ఇవన్నీ ఎవరు చెబుతారు అంటే మనుషులు గనక వారి వారి అభిప్రాయాలను చెప్తారు. కానీ దేవుణ్ణి అడిగితే యేసుక్రీస్తు ఎవరయ్యా అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన చెప్పే సమాధానం మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుతున్నప్పుడు ఆయన ఒడ్డునకు రాగానే ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ పావురాకారంలో అతని మీదకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఆయన బాప్తిసం పొందుతున్నప్పుడు ఈయన దేవుడు అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ ఆయన బాప్తిసం పొందగానే యేసుక్రీస్తు వారిని ఏమంటున్నాడంటే, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అదే మాట మనకి మత్తయి సువార్తలో 2 సందర్భాల్లో కనబడుతుంది. ఒకటి బాప్తిసం పొందినప్పుడు, ఇంకో సందర్భం మోషే ఏలియా అతను కనబడి వారితో సంభాషణ చేస్తున్నప్పుడు పేతురు గారు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా మనం ఎక్కడ ఉండటం మంచిది, ఎందుకంటే నీకొకటి ఏలియాకొకటి మోషేకొకటి పర్ణశాల కట్టుకొని మనం అక్కడ ఉందాం అని అడిగినప్పుడు దేవుడు అంటనే ఇన్వాల్వ్ అవుతాడు. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి. ఏం చెప్పాడంటే పొట్ట పోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు, ఆయన రాజ్యం యుగ యుగములో ఉంటుందని దేవదూత ద్వారా మరియమ్మ గారికి వర్తమానాన్ని తెలియజేస్తాడు. అంటే యేసుక్రీస్తు ఎవరని దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అంటే ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు అనే భవిష్యత్తుని దేవుడు ముందుగానే రాయించాడు. అలా దేవుడు అన్నిసార్లు చెప్పినప్పటికీ ఆయన మాటను కాదని యేసుక్రీస్తును కూడా దేవుడు అంటున్నామంటే దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నాం. కనుక దేవుడు అబద్ధం ఆడడు, ఆయన అబద్ధం ఆడటకు నరపుత్రుడు కాదు. అంటే అవును, కాదంటే కాదు. యేసుక్రీస్తు ఎవరు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఆయన నా ప్రియ కుమారుడు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా ఈయన దేవుని కుమారుడు అని నేను తెలుసుకునే సాక్ష్యం ఇచ్చాడు. ఆయనకు తెలిపిన వాడు ఎవరు అంటే పరలోకమందున్న దేవుడు. పేతురు గారు కూడా మాట్లాడతారు, నీవు శివుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అంటాడు. అవును పేతురు, నీవు నిజముగానే చెప్పావు, ఈ మాట నీకు మనుషులు బయలుపరచలేదు, పరలోకమందున్న దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిస్తే దేవుడు ఒక్కడే అని చెప్తారు. యేసుక్రీస్తు ఎవరు అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఆయన దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదు. ఇదే మాటను మనకి యోహాను మొదటి పత్రికలో కూడా చెబుతూ ఏమంటే, యేసు లోకరక్షకుడిగా ఉండుటకు ఆయనను పంపి ఉన్నాడు, దీనికి మేము సాక్షులము. యేసు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి ఆలోచిస్తే దేవుడు నీలో ఉండాలంటే నువ్వు ఏమని ఒప్పుకోవాలి అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న వాడు లోకమును జయించిన వాడు, వానిలోని దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని సంబంధి. మనలో దేవుడు నిలిచి ఉండాలి అంటే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకోవాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.